హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచుల వెజిటేరియన్. ఈరోజు కమ్మగా అటుకులతో దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడు దద్దోజనం అంటే నార్మల్గా రైస్తో కానీ లేదంటే సేమియాతో కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇలా అటుకులతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంతగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ అటుకుల దద్దోజనం సింపుల్ ప్రాసెస్తో తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ వరకు అటుకులను వేసుకోవాలి. నేను కప్పు మెజర్మెంట్స్తో చెప్తున్నాను, మీకు ఎంత కావాలంటే అంతా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని అటుకుల్ని ఇలా ఒకసారి డిప్ చేసుకుని తర్వాత వాటర్ పిండేసుకుని మనం దద్దోజనం ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వాటర్ గట్టిగా పిండేసుకుని అటుకులు మొత్తాన్ని కూడా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని తీసుకోవాలి. ఇలా మనం వాటర్లో వేసుకోవడం వల్ల మనకు అటుకులు పెరుగులో వేసుకున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారు కదా, ఇప్పుడు 2 కప్స్ వరకు కమ్మటి చిక్కటి పెరుగును వేసుకోవాలి. 2 కప్పుల అటుకులకి 2 కప్పులు కమ్మని పెరుగును వేసుకోవాలి. అలాగే 1 కప్పు కాసి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు వేసుకోవడం వల్ల మనకు దద్దోజనం పులిసిపోకుండా ఎప్పుడు తిన్నా కూడా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అటుకులు పెరుగు పాలు అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మీకు చూసుకుని వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దద్దోజనానికి పోపు పెట్టుకుందాం. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఒక 10-12 జీడిపప్పు పలుకులను వేసుకుని ఈ జీడిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే పోపు దినుసులు కూడా వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఈ పోపు దినుసులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. మీకు కారానికి తగినట్టుగా ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటామే. నేను ఒక 3 పచ్చిమిర్చి 3 ఎండుమిర్చిని వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అల్లం తరుగును వేసుకోవాలి. ఇలా అల్లం తరుగు వేసుకోవడం వల్ల దద్దోజనంలో మిక్స్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంతా బాగా ఫ్రై అవుతాయి. లోపల వరకు పప్పులన్నీ కూడా ఫ్రై అయ్యి క్రిస్పీగా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ పొడిని కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసి ఈ తాలింపు దినుసులు మనం ముందుగా కలిపి పెట్టుకుని ఉంచుకున్న పెరుగు మిశ్రమంలోకి వేసేసుకోవడమే. చూసారు కదా, తాలింపు కూడా ఎంత సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ కూడా ఇలా ఈ అటుకులు పెరుగు మిశ్రమంలో వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మీకు కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు కానీ పెరుగు కానీ యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇదంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల దద్దోజనం రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ దద్దోజనం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా కూడా తినవచ్చు. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అటుకుల దద్దోజనం ఎంత బాగుందో. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.